దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుడు గత దినములన్నీ నన్ను నా కుటుంబాన్ని సంఘాలను కాపాడి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా దేవుని వాక్యమును అందించడానికి చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చిన్న ప్రార్థన. మహాగరుడ మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ నెల ఆఖరి పునరుద్ధాన ఆరాధనలో ప్రభా వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఏది మళ్ళీ చెప్పట్లాక మళ్ళీ మొదలుకు వచ్చినట్లున్నారు. మనం చదివిన మాట ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 3-4 వచనాలు చదివాం. ఈరోజు మన అంశం ఏంటిదంటే, దేవుని కంట ధైర్యవంతులు కావాలి. ఎవరు కావాలంట? ధైర్యవంతులు కావాలంట దేవునికి. అందును బట్టి ఇక్కడ మనం చదివిన ఈ చరిత్ర అంతయు 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా చరిత్ర రాయబడుతూ ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్న ఒక విలువైన మాట. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు స్వాధీనపరచుకొని పోయే దేశంలో శత్రువులు ఉన్నారు. అటువంటి శత్రువులు మీకంటే విస్తారముగా ఉన్నారు. వారిని చూచినప్పుడో లేకపోతే వారి ముఖములు చూచినప్పుడో మీ హృదయంలో భయము బయలుదేరుతుందేమో, లేకపోతే వారిని చూచినప్పుడు మీరు జంకుతారేమో, వారిని చూచినప్పుడు మీరు వణికిపోతారేమో. మీరు అలాగ వణకవద్దు, బెదరవద్దు. ఎక్కడంట మీరు వెళ్ళేది? స్వాధీనపరచుకోబోయే దేశంలో. అటువంటి సమయంలో మీతో ఎవరు ఉంటారంటే, మిమ్మల్ని రక్షించు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. మీ దేవుడు మీతో ఉంటాడు కాబట్టి మీరు భయపడవద్దు. అటువంటి సమయంలో ఎవరైనా భయపడుతుంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నాడు. ఎవరెవరితో చెప్తున్నాడు? ఇంటికి వెళ్ళిపోండి అని. మనం చూసినట్లయితే ఒక అతను గృహాన్ని కట్టుకున్నాడంట. గృహ ప్రవేశం అవ్వకముందే యుద్ధంలో చనిపోతే ఏంటయ్యే లాభం? అటువాడు అంటూ వెళ్ళిపోండి వెనక్కి. ఇంకా చెప్పబడుతూ ఉన్నది, ఎవరైనా సరే ద్రాక్ష తోటలు వేసి ఆ పండ్లు చేతి వరకు వచ్చిన తర్వాత తినకోకుండానే శత్రువుల చేతిలో చనిపోతే ఏమి లాభం? అటువంటి వారు ఉంటే వెనక్కి వెళ్ళిపోండి, యుద్ధానికి అవసరం లేదు. ఇంకా రాయబడుతూ ఉన్నది, ఎవరైనా నూతనంగా వివాహం చేసుకుని వారి జీవితాన్ని కొనసాగించుకోకుండా యుద్ధంలో చనిపోతే ఏమి లాభం? అటువంటి వారు ఉంటే వెనక్కి వెళ్ళిపోండి. మరి ఎవరు కావాలి? శత్రువులు చూసి భయపడని వారు కావాలి, శత్రువులు చూసి జంకని వారు కావాలి, శత్రువులు చూసి వణకకుండా ఉండిన వారు కావాలి. ఇటువంటి వారు మాత్రమే యుద్ధములో వారు శత్రువులను జయించగలరు. 8వ వచనం చెప్తుంది, నాయకులు జనులతో చెప్పబడుతున్న మాట, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తాను తిరిగి వెళ్ళవచ్చును. అంటే ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, ఒకడు చెడింది కాక ఏం చేస్తాడంటే ఇంకొకరిని కూడా చెడగొడతాడు. అంటే ఒకడు గుండె మెత్తని చేయబడింది, భయపడిపోయాడు. ఈడు భయపడింది కాక ఏం చేస్తుంటే అక్కడ వాళ్ళందరినీ భయపెడుతూ ఉంటాడు. ఏమనంటే, అయ్యా భయం వేస్తుంది, నిజంగా మనం వెళ్ళగలమో లేదో,
కానాను దేశంలో శత్రువులను జయించగలమో లేదో, వాళ్ళని ఎదిరించగలమో లేదో అని భయపడిన వ్యక్తి అనేక మందిని భయపెట్టకుండా ఉండాలి అంటే ఆ భయపడుతున్న వ్యక్తి ఎవరైతే గుండెలు మెత్తని చేయబడ్డాయో, నిబ్బరం లేకుండా, ధైర్యం లేకోకుండా వణికిపోతున్నారో వారందరూ కూడా క్షేమముగా తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీలాంటి భయపడేవారు దేవునికి అవసరం లేదంట. శత్రువులతో యుద్ధము చేయలేని వారు దేవునికి అవసరం లేదంట. శత్రువులను చూసి వణికిపోతున్న వారు దేవునికి అవసరం లేదంట. వారి ముఖములు చూసి వెనకడుగు వేసేవారు దేవునికి అవసరం లేదంట. ఎవరైతే వారి జీవితాలలో యుద్ధం మీద ఆసక్తి లేకోకుండా శత్రువులు జయించలేని అన్న మనసుతో వారు కానాను దేశాన్ని వెళ్ళాలనుకుంటే అటువంటి వారు అవసరం లేదు. మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళిపోవచ్చు. దేవుడు చెప్తున్నాడు కదా, ఎవరైతే గుండెలు మెత్తను చేయబడుకోకుండా ధైర్యము కలిగి ఉంటారో, బెదరకుండా ఉంటారో అటువంటి వారు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించి మీ ముందు ఉన్న శత్రువులను మీరు యుద్ధము చేసి వారిని తరిమివేయాలి. దేవుని వాక్యంలో ఉన్న మాటను మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన మంచి దేశమునికి వెళ్ళాలి అంటే, కానాను దేశంలోకి ప్రవేశించాలి అంటే, శ్రేష్టమైన దేశంలో వారి జీవన విధానమును కొనసాగించాలంటే ఈ భూలోకంలో ఉన్న కానాను దేశానికి వారు వెళ్ళటానికి దేవుడు చెప్తున్నాడు కదా, భయపడేవారు, వణికిపోతున్నవారు, జంకుతున్నవారు, ఇటువంటి వారు ఉంటే వెనకకు తిరిగి వెళ్ళిపోవచ్చు మీ ఇళ్ళకి. అంతేగాని మీ జీవితాలలో బలహీనులైపోయి భయపడుతూ మీరు యుద్ధానికి వెళ్ళని అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈనాటి కాలంలో మనం దేవుని నమ్మి బాప్టిజం పొంది పరిశుద్ధమైన బలలో పాల్గొనటూ మన జీవితంలో ఆత్మచేత నింపబడుతూ ఇటువంటి విధంగా ఉన్న మన జీవితాలు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు పిలిచినప్పుడు పరమ కానానికి మనం జీవితాలు ఎక్కి వెళ్ళిపోవాలి. అక్కడ కడబోరు శబ్దం వినబడినప్పుడు దూతలతోనూ, ప్రధాన దూతలతోనూ, అనేక మందితో కలిసి దేవుడు మనల్ని ఎదుర్కోవటానికి రాబోతున్న సమయంలో భయపడుతూ ఉన్న జీవితాలే కానీ, వణికిపోతున్న జీవితాలే కానీ, వెనక అడుగు వేసే జీవితాలే కానీ ఎవరైనా ఉంటే ఆ కానాను దేశానికి వారు వెళ్ళటానికి అవకాశం లేదు. అటువంటి వారు దేవునిని ఎదుర్కొనే కృపను వారు కోల్పోతూ ఉంటారు. ఈ శరీర సంబంధమైన, ఈ లోకానుసారమైన కానాను దేశానికి వారు వెళ్ళాలి, శత్రువులు జయించాలి. దానిలో అనేక శ్రేష్టమైన ఫలాలు కలిగిన చెట్లు ఉన్నాయి, అనేక శ్రేష్టమైన నదులు ఉన్నాయి, అనేక విలువైన కొండలు కనబడుతున్నాయి, అనేకమైనవి అక్కడ చందాలు కనబడుతూ కానాను దేశంలో మీరు వెళ్ళాలి అంటే బెదరపోకోకుండా, అధైర్యపడకుండా, గుండెలు మెత్తను చేయబడకుండా, అంటే గుండెలు శత్రువులు చూడగానే నీరు గారిపోయినట్లుగా వారి జీవితాలు ఉంటే మీరు వెనకకి వెళ్ళిపోండి. మీరు వచ్చి పక్కవారిని ఇబ్బంది పెట్టవద్దు. మీరు వచ్చి మీ తోటి వారిని అభ్యంతరం కలిగించవద్దు. ధైర్యము కొట్టే పరమ కానానుకు చేరు వరకు కూడా వారి జీవితాలు ధైర్యముగా దేవునిలో ఉండాలి. అక్కడ చెట్లు కనబడుతున్నాయంట, నెల 12 కాపులు కాస్తూ ఉంటాయంట, జీవ వృక్ష ఫలములు ఉన్నాయంట. ఆకులైతే వాటిని వైద్యము కొరకు, రోగుల మీద వాటిని ఉంచడానికి రాస్తూ ఉంటారంట, ఉపయోగిస్తూ ఉంటారు. విలువైన నది ఆ ప్రవాహ మధ్యలో పారుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా పరమ కానాను దేశంలో ఉన్నాయి. అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. దానిలోకి వెళ్ళాలంటే లేఖనాలు చెప్పబడుతున్నాయి. భయపడుతూ ఉన్నారా, లేకపోతే జంకుతూ ఉన్నారా, వణికిపోతూ ఉన్నారా? అటువంటి వారు ఎవరైనా ఉంటే లేఖన భాగాలు ఉన్నది, తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. చల్లగానైనా ఉండు, వెచ్చగానే ఉండు. భయపడుతూ ఉంటే పాతాళానికి, నరకానికి మధ్యలో ఉంటాం. ఒకవైపేమో అగాధము చీకటి కనబడుతుంది పాతాళం, రెండో వైపేమో నరకం, అగ్ని కొడతా ఉంటుంది. రెండింటి మధ్యన ఉంటే నీ జీవితాలకు దిక్కెవరు? నీ జీవితాన్ని కాపాడగలిగిన వారెవరు? నీ జీవితాన్ని రక్షించగలిగిన వారెవరు? నీ జీవితాన్ని మరలా క్షేమంగా తీసుకుని వచ్చేవారెవరు? అటువంటి లేని సమయంలో ఏదైనా సరే ఒక దాని మీద మన జీవితాలు నిలబడుతూ ఉండాలి. చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలా? నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే దేవుడు అంటే ఉమ్మి వేస్తాడంట ముఖం మీద.
అటువంటి జీవితాల కొరకు కాదు మనం ఉండాల్సింది. ఇక్కడ చెప్పబడుతుంది వెళ్ళాలి కదా, లేకపోతే కానాను దేశానికి వెళ్ళి శత్రువులతో యుద్ధం చేయాలి కదా. ఇటువంటి మనస్తత్వం కాదు మీరు కలిగి ఉండవలసింది. ధైర్యంగా ఉండాలి. భయపడేవారు ఈనాటి కాలంలో దేవునికి అవసరం లేదంట. వణికిపోతున్న వారు దేవునికి అవసరం లేదంట. మనకంటే విలువైన భక్తులు దేవుడు తన కొరకు ఎన్నుకోగలడు. దేవుని మాటలు ఏమిటని మన జీవితంలో గమనించుకోవాలి. దేవునికి మనం ఒక్కళ్ళమే దిక్కాని కాదండి. మనం ధైర్యం లేకుండా వణికిపోతుంటే మన పక్కకు తొలగిపోవటం మంచిది. మనకంటే ధైర్యవంతులు దేవుడు పుట్టించగలరు. ఆయన అంటున్నాడు కదా, మీరు కేకలు పెట్టకపోతే ఏమి కేకలు పెడతాయి అంట? రాళ్ళు కేకలు పెడతాయి. దేవుడు అటువంటి విధంగా మన గురించే దేవుడు చింతపడని అవసరం లేదండి. నీవు దేవుని దగ్గర భయపడుతూ ఉండి వెనకడుగు వేస్తూ ఉండి దేవునిలో నువ్వు జీవితాన్ని జీవించలేని పరిస్థితులు నీవు ఉన్నట్లయితే దేవుని యొద్ద నుంచి మనం తొలగిపోయి ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ పగటి కాల సమయంలో దేవుడు మాట్లాడే విలువైన మాట ఏంటిదంటే, నాకు ధైర్యవంతులే కావాలి. భయపడుతూ అధైర్యపడుతూ కృంగిపోతూ చూస్తూ వెనకడుగు వేస్తూ దేనిని జయించలేక యుద్ధము చేయలేక ఇటువంటి పిరికితనములో ఉన్నవారు దేవునికి అవసరం లేదంట. ఎందుకంటే ఆయన ధైర్యశాలి అయి ఉన్నాడు. ఆయన ధైర్యం కలిగిన వాడు ఉన్నాడు. తన కుమారుడైన యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో సంచరించిన దినములలో అపవాదే కానీ సాతాను శక్తులే కానీ సంఖ్యల చేత కట్టబడిన వారు కానీ ఎవరు ఏది ఈ విధంగా తన ఎదుటికి వచ్చి నిలబడిన ప్రతి దానిని కూడా విజయముతో ఆయన జయించాడు. కానీ భయపడి వెనకడుగు వేయలేదు. అటువంటి సమయంలో ఆయన పిల్లలమై ఉన్న మన జీవితాలు దేని కొరకు మనం భయపడుతున్నాం, దేని కొరకు అధైర్యపడుతున్నాం, దేని కొరకు వణికిపోతున్నాం? దేవుడు అంటున్నాడు కదా ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలారా మీలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయా, మీలో ఇటువంటి అలవాట్లు ఉన్నాయా, మీరు భయపడుతూ ఉన్నారా, మీరు వారి ముఖములు చూసి మీరు కృంగిపోతారేమో. అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక తిరిగి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. కానీ ఇశ్రాయేలు ప్రజలలో అటువంటి భయపడు వారు ఉండి మరొక వ్యక్తులను భయపెట్టి వారిని అభ్యంతరపరచకండి. వారిలో ఉన్న ధైర్యాన్ని మీరు చెరిపివేయద్దు. వారిలో ఉన్న ఇటువంటి విశ్వాసాన్ని మీరు తొలగించమాకండి. మీకు భయపడుతుందా, మీ వరకు మీరు వెళ్ళిపోండి ఇంటికి. కారణం ఏంటిదంటే అక్కడ ఉన్నది శత్రువులు, మహాభయంకరులు, బలవంతులై ఉన్నారు, అనేక తెగలవారు ఉన్నారు. అది కానాను దేశమై ఉన్నది. అటువంటి దానిలో ప్రవేశించాలంటే ఇటువంటి విధంగా జీవితాలుంటే అది కుదరదు. కావాల్సినదంటే కానాను దేశానికి నేను చేసిన నిబంధన, నేను చేసిన వాగ్దానంలోకి మీరు దానిలో ప్రవేశించాలి అంటే ధైర్యవంతులైన వారు మాత్రమే నివసించగలరు. హల్లెలూయా! ధైర్యవంతులైన వారు మాత్రమే ఉండగలరు. రాజుల కాలంలో ఒక ఆయన అయితే గర్వంగా ఉన్నాడంట. ఆయన మొదట జీవితం ఎలాగున్నదంటే ఉజ్జియా అనే వ్యక్తి, అతని జీవితం 16వ ఏటే యెరూషలేములో ఉన్న ప్రజలందరి మీద కూడా ఒక రాజుగా నియమించబడ్డాడు. అంటే తన తండ్రి తర్వాత చిన్న వయసులోనే 16వ సంవత్సరంలోనే ఈయన ఉజ్జియా అనే వ్యక్తి రాజు అయిపోయాడు. ఈయన రాజు అయిన దినము నుంచి కూడా ప్రజలందరినీ కూడా 52 సంవత్సరాలు పరిపాలించాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి, 52 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడండి. అక్కడ పడిపోయిన ప్రతి పురములు కడుతూ ఉన్నాడు, పడిపోయిన బలిపీఠాలు కడుతూ ఉన్నాడు, పడిపోయిన గుమ్మములన్నీ కూడా స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరైనా దుఃఖములు ఉన్న, బాధలు ఉన్న, కష్టాల్లో ఉన్నా సరే వారందరినీ ధైర్యపరుస్తున్న వ్యక్తి ఎవరంటే ఉజ్జియా 16వ సంవత్సరం నుంచి రాజ్య పరిపాలన ప్రారంభించాడంట. ఈయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నాడు. 3,07,500 మంది సైన్యము సమకూర్చుకున్నాడంటీన. ఇంతటి గొప్ప సైన్యాన్ని తీసుకుని వారికి కావలసిన డాళ్ళు, శిరస్రాణము, అలాగే యుద్ధమునికి కావలసిన ఆయుధములు కూడా తయారు చేయించాడు. ఈ సైన్యం అంతటిని సమకూర్చుకున్నాడు.
ప్రజలందరూ కూడా మంచి రాజును దేవుడు మా కొరకు ఉజ్జియాని పంపించాడు. 16వ ఏటనే రాజ్య పరిపాలన చేస్తూ చిన్నతనంలోని ప్రజలందరినీ అర్థం చేసుకుంటూ అనేక విధములుగా ప్రజలకి కావాల్సినవి కడుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటిదంటే వ్యవసాయం మీద మరీ ప్రీతి గలవాడు కాబట్టి వ్యవసాయానికి కావలసిన అన్నిటిని కూడా సిద్ధపరిచి అన్ని నీటి మడుగులను కూడా తవ్వించాడు, నీటిని కూడా అందించాడు. తన తండ్రి యొక్క వారసత్వం ఇతనికి వచ్చిన కారణంగా వ్యవసాయం మీద బహు ఇష్టము కలిగిన వాడు ఉజ్జియా. ఇలాగ ప్రజలందరూ ఇంకా మరింత సంతోషిస్తున్నారు. కష్టపడటానికి జీవనోపాధి కోసం వ్యవసాయంలో కూడా ఈ రాజు మాతో సహకరిస్తున్నాడు, ఏది కావాలన్నిటినీ కూడా అందిస్తున్నాడు, మంచిదే. శత్రువులు ఏమైనా వస్తారేమని చెప్పి శత్రువులు ఎదుర్కోవటానికి కూడా 3,07,500 సైన్యాన్ని కూడా సిద్ధపరుచుకున్నాడు. దానిని బట్టి కూడా సంతోషమే. మేమందరూ క్షేమంగా ఉండటానికి రాజు సైన్యమును సిద్ధపరిచాడు, మంచిదే. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఒక స్థితి. అంటే రాజు ఉజ్జియా అయిన వ్యక్తి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఒక మనిషి ఒక మాట వినని స్థితికి వచ్చేసాడు. అంటే ఒక హోదా. ఏ మనిషిని ఒక ఎదుట మనిషి మాట వినాలంటే ఈ స్థాయిలో ఉండాలి. ఈ స్థాయి దాటి అక్కడికి వచ్చాడంటే వినడండి మాట. సైన్యాలు కనబడుతున్నాయి, అధికారులు కనబడుతున్నారు, పంట పొలాలు కనబడుతున్నాయి, అనేకమైన ధనధాన్యాలు కనబడుతున్నాయి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట, అనేక విధములుగా దీవిస్తున్నాడు, అనేక పురములను పట్టణాలను కూడా కట్టాడంట. ఇంతటి విధంగా అంటే ఇంచుమించు ఉజ్జియా మనలాంటి మనుషులకు అందనంత స్థాయికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ చిన్న తప్పు జరిగినదండి. ఏంటిది ఆ తప్పు అంటే మనిషి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? కరెక్ట్గా చెప్పారు, ఏమొస్తుంది? వచ్చేసింది గర్వం. ఈ గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక చేయకూడని తప్పు ఆవేశంలో చేసేసాడంట. మందిరానికి వెళ్ళి ఆ మందిరం దగ్గర ధూపవేదిక ఉంటుంది, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ అక్కడ ధూపం వేస్తూ ఉండాలి. మనము పోయిన సంవత్సరం నేర్చుకున్న నిర్గమాకాండంలో ధూపవేదిక ఉంటుంది, గంగాళం ఉంది, అలాగే బలిపీఠం, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ధూపం వేయాలి మందిరం లోపలికి వచ్చి. అటువంటి సమయంలో అక్కడ 80 మంది యాజకులు ఉన్నారు. ఈ ఉజ్జియా అనే వ్యక్తి గర్వముతో లోపలికి వెళ్ళిపోయాడు. మందిరంలో ధూపం వేయవలసిన పరిస్థితి ఎవరిది? ఆ బాధ్యత ఎవరిదంటే యాజకులది. యాజకులు చెప్తున్నారు, ఉజ్జియా రాజా లోపలికి నువ్వు పోకూడదయ్యా, లోపలికి వెళ్ళకూడదు. ధూపం వేయవలసింది ఎవరంటే మేము, యాజకులు మేము. నువ్వు రాజు కాబట్టి నీకంత స్తోమత లేదు, దేవుడు నిన్ను ఏర్పరచలేదు, మా మాటినయ్యా నువ్వు బయటికి రా, లేకపోతే బయటికి వెళ్ళిపో అంటుంటే ఆయన రాజు కదా, అంతకు మందులో గర్వం వచ్చేసింది కదా. ఈ గర్వంతో ఉన్న వ్యక్తి 80 మంది యాజకుల వైపు కోపంగా చూశాడంట. ఏడుదయ్య మీరు నాకు చెప్పేది? నేను ఎవరినో తెలుసా? ఒక రాజుని, దేవుని చేతి ఎన్నుకోబడిన వాడిని. 16వ సంవత్సరం నుంచే సింహాసనం అధిష్ఠించాను, 52వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టేశాను. ఇటువంటి విధంగా రాజ్య పరిపాలన చేస్తున్న మీరు ఏంటి ధూపవేద నాకు చెప్తారా అన్నాడు. కారణం ఏంటిదంటే మనసులో ఏముంది? ఆయనకి గర్వం ఉంది. గర్వం ఉన్నప్పుడు ఎవరు వింటారండి మాటలు? గర్వం ఉన్నప్పుడు వింటాడా? వారు బ్రతుములాడుతున్న అయ్యా ఈ ఉజ్జియా ఆ పని చేయి, మాకే దేవుడు కోపగిస్తాడు. మా మాటిను 80 మంది మేము వచ్చాం కదా, మేము ధూపం వేస్తాం, పోనీ నువ్వన్నా చూడు అంటే లేదు అని ఈయనే ధూపం వేయటానికి లోపలికి వెళ్ళిపోయాడండి గర్వముతో. వాళ్ళు ఎంతో బ్రతిమలాడుతున్నారు, ఉజ్జియా చేయమాకయ్యా పని, యాజకులమైన మాది ఆ పని, ధూపం వేయవలసిన పని మాది. ఈయన ఒక స్థాయికి వచ్చేసాడండి, ప్రజలకు అందనంత స్థితికి వచ్చేసాడు. వచ్చినప్పుడు దేవుడు చూశాడు, ఆయన ధూపం వేస్తూనే ఉన్నాడు, ధూపవేదిక దగ్గర ఉన్నాడు. నొసటన కుష్టి వ్యాధి పుట్టేసిందంట. ఈ కుష్టి వ్యాధి పుట్టిన వారు మందిరాల లోపలికి రాకూడదు, ధూపం వేయకూడదు, ప్రజల మధ్యన జీవించకూడదు, వారిని ఊరి వెలుపల నిలబెట్టాలి. ఈ కుష్టి వ్యాధి వచ్చింది. ఈయన కుష్టి వ్యాధి రాకముందు పొమ్మన్నా పోతున్నాడా? వెళ్ళట్లా. బయటికి వెళ్ళిపోవయ్యా అంటే వెళుతున్నాడా? అయ్యా బాబు చెప్పే బతులాడుతున్నామయ్యా అని చెప్తున్నా వింటున్నాడా? వింటలేదు.
దేవుడు అనుకున్నాడు ఈడు అలాగే వినడు, మొదటిన కుష్టి వ్యాధి పుట్టిస్తే ఆ కారణం చేత బయటికి తరిమివేయచ్చు అన్నాడు. నిజంగా దేవుని యొద్ద నుంచి ఆ వ్యాధి నొసటన ప్రారంభించబడింది. ప్రజలు చూస్తూ ఉండగా ఇక్కడ కుష్టి వ్యాధి వచ్చిందంట. అక్కడ యాజకులు అంటున్నారు, ఉజ్జియా త్వరగా నువ్వు బయటికి వెళ్ళిపో, కుష్టి వ్యాధి కలిగిన వారు లోపల ఉండకూడదు, ఇప్పుడైనా మేము చెప్తున్న మాట విను, కుష్టి వ్యాధి కలిగిన వారు ధూపం వేయకూడదు, యాజకులమైన వేయాలి అని బలవంతంగా బయటిలాగా అవతల వాడేస్తారండి. చనిపోయే వరకంట కుష్టి వ్యాధి అతన్ని విడిచిపోలేదంటండి. కుష్టి వ్యాధితోనే చనిపోయాడు. ఆయన చనిపోతే రాజులందరూ ఒక చోట పాతి పెట్టాలి. ఈయన చనిపోతూ ఏ రోగాన్ని సంపాదించుకున్నాడు? కుష్టి. మరి ఇతన్ని కూడా వాళ్ళతో సమానంగా పాతి పెట్టడం కుదరదు. ఇతన్ని మరొక చోట తీసుకువెళ్ళి పాతి పెట్టారు. ఇతని జీవితంలో ఉన్న ధైర్యం కానీ ప్రజలలో ఉన్న పిరిగితనాన్ని పోగొట్టడానికి ఒక మంచి రాజు అండి. అన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారు తొలతూగుతూనే ఉన్నారు. మాకేంటి, మాకు మంచి ఉజ్జియాని ఒక నాయకుడిని దేవుడిచ్చాడు. అప్పటి వరకు భయపడుతున్నారు, శత్రువులు వీరి మీదకు వస్తారేమో, ఫిలిస్తీన్లందరూ వీరి మీదకు దండెత్తి వస్తారేమో, వీరు ఫిలిస్తీన్లు వచ్చి మా దేశాన్ని, ఈ యెరూషలేం ప్రాంతంలో ప్రజలందరినీ కూడా పాడు చేస్తారేమో అని తన జీవితంలో ఈ విధంగా జీవిస్తున్నాడు. అటువంటి సమయంలో ప్రజలందరూ ఆనందించారు. దేవుడు మాకు ఉజ్జియా ఒక నాయకుడినిచ్చాడు, మా కొరకు నిలబడుతున్నాడు. 52 సంవత్సరాల పాటు ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఇలా వారందరిని నడిపిస్తున్నాడు. అటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, ధైర్యవంతులు కావాలి. ఎటువంటి ధైర్యము? ఈయన ధైర్యము చేసి లోపలికి వెళ్ళాడు ధూపవేదిక వద్దకు. అటువంటి ధైర్యం కాదండి దేవుడు కోరుకునేది. దేవుడికి విరోధంగా నిలబడిన ధైర్యం కాదు దేవుడు కోరుకుంటాన్నది. ఈ లోకంలో ఉన్నప్పుడు శత్రువులను చూసి, అపవాదిని చూసి, శ్రమలను చూసి, బలహీనతలు చూసి, రోగములు చూసి భయపడుతూ వణికిపోతున్న నీ జీవితాలతో దేవుడు చెప్పేది ఏంటంటే, భయపడవద్దు, జంకవద్దు, వణకవద్దు, ధైర్యము గుండు. యుద్ధము చేసేది ఎవరంట? నీ దేవుడేని యెహోవాయే. హల్లెలూయా. మరి ఇతను ధైర్యంగా లోపలికి వెళ్ళాడు కదండి. గర్వముతో వెళ్ళాడు లోపలికి, ధైర్యంతో కాదు. గర్వముతో కూడిన జీవితంతో లోపలికి వెళ్ళాడు. యాజకుడు చేయవలసిన పనిని ఒక రాజు చేస్తున్నాడు, ఒక దైవజనుడు చేయవలసిన పనిని అక్కడ ఉన్న ఒక రాజు నాయకుడు చేస్తున్నారు. ఎవరు చేయవలసింది వారు చేయకపోతే దేవుడు ఎందుకు క్షమిస్తాడు? దేవుని మాటలు వింటున్న మనం జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ధైర్యం ఉన్నదా లేదా? ప్రజలు ఉజ్జియాని బట్టి ధైర్యవంతులైపోయారు. కానీ ఆఖరికి వచ్చేసరికి ప్రజలే అతన్ని బయటికి నెట్టేశారంట. కారణం గర్వము. యాజకుల మాట వినకపోవటం, తనకు నచ్చిన విధంగా జీవించడం, తన ఆలోచనల విధంగా నడవటము, ఇటువంటి క్రియలు, ఇటువంటి జీవితము దేవునికి అవసరం లేదు. ఏది కావాలంటే దేవునికి లోబడుతూ విధేయత చూపిస్తూ దేవునికి మాటను అనుసరించేవారు మాత్రమే కావాలి. ఇతని జీవితం ఒక స్థాయికి వచ్చేసాడు. ఎంతవరకు వచ్చేసాడంటే ఒక దైవజనుడిని ఎదిరించే స్థాయికి వచ్చాడండి. దైవజనుడు అనగా దేవునికి నీకు మధ్యలో ఉండే వ్యక్తి. దైవజనుడు అనగా దేవుని చేత నియమించబడిన వ్యక్తి, మనుషులు నియమించబడిన వ్యక్తి కాదు, విశ్వాసుల చేత నియమించబడిన వ్యక్తి కాదు, భక్తిపరులైన వారు నియమించబడిన వ్యక్తి కాదు. అటువంటి విధంగా నియమించబడితే ఆ వ్యక్తిని దేవుడు ఇక్కడ నిలబెట్టుకోవటం అసాధ్యం. ఇక్కడ నిలబడుతున్నారు దైవజనులు అంటే వారు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కానే కాదు, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? నేను ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళలేకపోయినా నేను ఎన్నుకుంటున్న వ్యక్తి ప్రజల దగ్గరికి వెళతాడు.
నేను ఎన్నుకుంటున్న వ్యక్తి ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. నేను ఎన్నుకుంటున్న వ్యక్తి ప్రజల కోసం నిలబడతాడు. నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వారి సమస్యలని తీసుకుని వచ్చి నా దగ్గర ఆయన తెలియపరచగలడు. కాబట్టి నేను ప్రతిసారి ప్రజల దగ్గర ఆయా సందర్భాల్లో వెళ్ళలేకపోవచ్చు అని దేవుడు మమ్మలను ఏర్పాటు చేసుకుని తన యాజకులుగా నిలబెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తుల మీదకి ఉజ్జియా ఎదురు తిరిగాడండి. దేవుడు అనుకుంటున్నాడు, ఉజ్జియా, యాజకులు ఎవరో తెలుసా? నేను ఏర్పరచుకున్న వారయ్యా. యాజకులు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని దగ్గర యాజకత్వం చేసేవారు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు కూడా వాళ్ళే. ఇటువంటి ప్రజలను దేవుడు ఏర్పరచుకుని దేవుడు తన పని కొరకు దేవుని పరిచారకులుగా పనివారుగా దేవుడు ఏర్పరచుకున్న వారే యాజకులు. అటువంటి వారు ఎదిరించిన ఈ ఉజ్జియా దేవుడు అనుకున్నాడు, యాజకులను ఎదిరించారంటే రేపటి దినమున సింహాసనం మీద కూర్చున్న నన్ను కూడా ఎదురిస్తారు. సింహాసనం మీద కూర్చున్నవ నన్ను కూడా అనేక మాటలతో వారు గాయపరచవచ్చు. యాజకుల్ని గౌరవించలేదంటే సింహాసనం మీద ఉన్న నాకు కూడా ఆ ఘనత గౌరవం దక్కదు అని దేవుడు గ్రహించి కుష్టి వ్యాధిని కలిగించాడు. చనిపోయే వారికి రోగం ఉంటానే ఉన్నదంట. దేవుని మాటలు వింటున్న మనము దేవునికి ధైర్యవంతులు కావాలి, కానీ గర్వముతో కూడిన ధైర్యము కాదండి దేవుడు కోరుకునేది. దేవునికి కావాల్సింది ధైర్యవంతులు కోరుకుంటున్నాడు. ఎటువంటి ధైర్యము? దేవుని కోసం నిలబడి లోకాన్ని ఎదిరించి అన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తి పరులు ఎవరైతే ఉన్నారో, దేవుని కోసం నిలబడే వారు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారు మాత్రమే యుద్ధము చేయడానికి బయలుదేరండి. మెత్తని గుండె కలిగిన వారందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన దేవుడు ధైర్యవంతుడు. మనం ఆరాధిస్తుంది కూడా ఆయన్నే. ఆయన యోధా గోత్రపు ఎవరంట? సింహం. మనందరం ఏమై ఉన్నాము? సింహపు ఏమై ఉన్నాం? సింహపు పిల్లలమై ఉన్నామా? పిల్లులమై ఉన్నామా? పిల్లలమై ఉన్నాం. సింహం భయపడింది కదా, లేకపోతే సింహం ధైర్యం ఉంది కదా, దానికి పుట్టిన పిల్లలు భయపడతాయండి. అది వెనకాల వెళ్ళిపోతుంటాయి. ఆకారానికి సింహం పిల్లలు కావచ్చు, కానీ అవి చిన్నగా కనబడుతున్నా సరే వాటిలో ఉన్న స్వభావం ఒకటి, ఎదురించాలి. మన యోధా గోత్రపు సింహమైన దేవునికి వారసులము పిల్లలు మనబడిన మనము ఏ విధంగా ఉండాలి తెలుసా? భయపడక, జడియక, వణకక, గుండెలు మెత్తన చేయబడుకోకుండా ధైర్యం ఉన్నవారే దేవుని రాజ్యానికి వారు వారసులుగా ఎంచబడతారంట. హల్లెలూయా! అటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వారి పక్షంలో దేవుడు ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవి తీసుకొనమని చెప్పాను. ఇక్కడ కనబడుతున్న ఈ సందర్భము, ఒక దాసుడు, ఒక యజమానుడు తన దాసులకు తలాంతులు ఇచ్చాడు. ఈ ఒక్క తలాంతు ఇవ్వబడిన జీవితాన్ని గురించి మనం చూద్దాం. ఆయన ఇవ్వట్టున్నాడు. యజమానుడు వచ్చాడు, తలాంతులు ఇచ్చిన వారందరినీ పిలిచాడు. ముందున్న ఇద్దరు వ్యక్తులు కూడా వారికి ఇవ్వబడిన తలాంతులు అంటే వారికి ఇవ్వబడిన విత్తనములు నాటి వ్యాపారం చేసి లాభం సంపాదించారు. మంచి నమ్మకమైన దాసులయ్యా, వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఆఖరి వ్యక్తిని పిలిచాడు. నీకు ఇచ్చిన తలాంతు ఏది అన్నాడు. ఇదిగోండి అయ్యా తలాంతు అన్నాడు. ఏం చేసావురా తలాంతుతో అన్నాడు. మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ నీది నువ్వే అడుగుతావు కదా అని నేను ఏ వ్యాపారం చేయలా, ఏమీ కూడా లాభం సంపాదించలా. ఇదిగో నీది నువ్వే తీసుకో. నాకు భయం వేసిందయ్యా, మరి నువ్వు వచ్చినాక నేను ఇచ్చిన దాన్ని ఏం చేస్తావంటావు కదా, అందుకని నీది నీకు ఇచ్చేస్తున్నాను.
ఈ ఒక్క తలాంతు కలిగిన వాడు భయపడి ఏదో సమాధానం చెప్పేశాడు. యజమానుడికి కోపం వచ్చి అంటున్నాడు, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చువాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులు వద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందినని చెప్పి ఆ తలాంతును కూడా తన దగ్గర నుంచి తీసివేసి ఏం చేశాడంట, చీకటిలో త్రోసివేశాడు. అక్కడ ఏడుపును ఏమన్నాయంట, పండ్లు కొరుకుటయో ఉన్నది. ఈ చెడ్డదాసుడు భయపడవలసిన దానిలో భయపడకుండా యజమానుడికి భయపడుతున్నాడు. యజమానుడు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేర్తించాలి కదా, యజమానుడు ఇచ్చిన దానిని సక్రమంగా చెయ్యాలి కదా. కొన్ని విత్తనములు ఇచ్చినప్పుడు ఆ విత్తనములు తీసుకుని వెళ్ళి పొలంలో దాన్ని నాటి, దానికి నీరు పోసి, దానికి ఎరువు వేసి, అది పెంచి పెద్ద చేసి, దానికి వచ్చిన ఫలములు బట్టి వ్యాపారం చేసి లాభం సంపాదించి మళ్ళీ యజమానుడు దూరదేశం నుంచి మళ్ళీ కొన్ని నెలలకి రాగానయ్యా యజమానుడా, నువ్వు ఇచ్చిన విత్తనములన్నీ కూడా నాటాను, అవి పెద్దవైపోయినాయి, ఫలించబడ్డాయి, వాటితోనే వ్యాపారం చేశాను, ఇదిగో లాభమని సంపాదించిన దాన్ని చూపించాలి కదా. ఏడిదయ్యా చూపించవేంటి? నేను ఇచ్చిన ఒకదాన్ని ఏమన్నా వ్యాపారం చేసావా? ఒకదానితో ఏమన్నా అసలు జరిగించావా? ఏం లేదయ్యా. భయపడిపోయాడు. దేనికి భయపడటం? ఇచ్చిన తలాంతులు వినియోగించమనే నీకు ఇచ్చింది. ఈయన పడుతున్న భయం అనవసరమైన భయపడుతున్నాడు. దేవుడిచ్చిన దానిని, యజమానుడిచ్చిన దానిని అలక్ష్యం చేశాడు. యజమానుడికి ఎదురు సమాధానం చెప్తున్నాడు. నువ్వు భయపడతావేమన్నా, ఇదిగోనే నువ్వు నీ చూసేసుకోంటున్నాడు. యజమానుడి కోపం వచ్చి, సోమరువైన చెడ్డదాసుడు అని చెప్పి అతన్ని చీకటిలో పడేశాడంటే, తీసుకెళ్ళి చీకటి గదిలో ఉండిపోతున్నాడు. వాడు జీవితంలో భయపడవలసింది దేనికంటే లోకాన్ని, లేకపోతే దీటిని చూసి భయపడవలసింది కాదండి. మనం ఏ విషయంలో అయినా సరే తప్పిదములు చేసినా, ఏ విషయంలో అయినా దేవునికి కోపము తెప్పించినా, దేవుడు ఏమైనా అంటాడేమో అని దాని విషయంలో మనం భయపడాలి తప్ప అనవసరమైన దానికి దేవుడు భయపడమని చెప్పట్లేదు. మరి ధైర్యం కండవలసిన దేని కొరకంటే, ఈ లోకంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు బట్టి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. నీవు ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ధైర్యంగా ఉంటారో అటువంటి వారు దేవుని దృష్టిలో విలువ కలిగిన వారంట. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు యుద్ధము చేయగలిగిన వారు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో దేన్ని నేను ఎదిరించగలిగిన వారు. ధైర్యం లేకోకుండా ధైర్యము కలిగి ఉన్నవారిని దేవుడు ఆయన కోరుకోవట్లేదు. ఒక వ్యక్తి చిన్న మాట చెప్పడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి కోర్టుకి వెళ్ళాడంట. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటిదంటే, దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడి దగ్గర ప్రార్థన చేశా, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదని దేవుడి మీద కేసు వేయడానికి పోయాడంట. ఈయన మనలాంటి తెలివిగల్లోడై ఉంటాడు. ఇంకేంటై నీ బాధలు ఏంటి చెప్పు అన్నారు. ఇదేనండి, మందిరానికి వెళ్తే దేవుడు నా ప్రార్థన వింటలా, నా మొర వింటలా, నా మొర ఆలకించట్లా, ఉపవాసాలు ఉంటున్నా సరే వింటలేదు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా కేసు పెడతానికి వచ్చాడు. దేవుడి మీద కేసు పెడతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న న్యాయమూర్తి అంటున్నాడు, అడ్రస్ తెలియని దేవుని మీద కేసు పెడితే మేమేం చేస్తామయ్యా? విమానం వేసుకుని బాగుంటావా, లేకపోతే ర్యాకెట్ వేసుకుని బాగుంటావా? అక్కడికి వెళ్ళమంటే ఆడికి బాగుంటావు? అడ్రస్ ఎక్కడో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, మేము ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అయ్యాలో చెప్పు. దేవుడి మీద కేసు పెడదామని చూశాడంట. ఆయన ఆలోచించన్నాడు, ఈ కేసుకి మేము ఏమి చేయలేము. నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకోకపోతే బయటికి పో, అంతే తప్పనించి వ్యర్థముగా ఇటువంటి మాటలు మాట్లాడవద్దని ఆ కేసు కొట్టివేయబడిందంట.
యోబు గ్రంథంలో దాని గురించి ఒక మాట ఉన్నది, విలువైన మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటిది? యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం 2వ లైన్లో రాయబడుతుంది, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే ఆయన చేసిన పనికడ్డ ఇంచుమించు ఒక 2 నెలల పాటు జైల్లో పడేస్తారండి ఆయన్ని తీసుకుపోయి. ఎందుకంటే వ్యర్థముగా ఆటకాయతనంగా వచ్చినట్లున్నాడు. అటువంటి సమయంలో న్యాయం మీరు ఒప్పుకోలేదు. ఇక్కడ రాయబడుతున్న మాట కదా, ఏమనంటే మనుషుని చెరలో మోసివేయగా తెరచుట ఎవరి సాధ్యము కాదు. మరి ఎవరి సాధ్యమండి? దేవునికి మాత్రమే సాధ్యము. పేతురు బయటకు వచ్చాడంటే ఎవరికి సాధ్యము? దేవునికే సాధ్యము. పౌలు శీలలు బయటికి వచ్చారంటే ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యము. అటువంటి విధముగా రాయబడుతున్నట్లుగా చెరలో మూసివేయబడితే దాన్ని తెరవాలంటే దేవుని వలన మాత్రమే అవుతుంది. అందరి బట్టి ఆయన చెప్పి అక్కడి నుంచి పోయాడట. దేవుని మీద లేకపోతే దేవుని సమయాన్ని మనము లేకపోతే ఆయన ప్రార్థన వింటలేదో, లేకపోతే విజ్ఞాపనలు వింటలేదో, వింటలేదు అని దేవుని మీదే మన జీవితాలు కొన్నిసార్లు కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. దేవునిని అవమానపరచాలని చూస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఉన్న మన తప్పిదములు మనం తెలుసుకుని వాటిని ఒప్పుకుంటే దేవుడు వెంటనే విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో దాని తప్పిదములు మనం సరి చేసుకోకుండా మన జీవితాలు ఉండటం వలన ఏమి లాభము? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ తమ జీవితాలలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపము చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, మోషే ఈ పాపము చేస్తున్న ప్రజలందరినీ ఊరి బయటికి తీసుకెళ్ళి మొత్తాన్ని ఒక దెబ్బకి ఉరేసేయమంటున్నాడు. అటువంటి సమయంలో అక్కడ ఫినెహాసు అనే వ్యక్తి ఉండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏంటి పరిస్థితి? ప్రజలు పాపము చేయటం ఏంటి, విచ్చలవిడిగా తిరగటం ఏంటి అని చూస్తూ ఉండగా పాపం చేస్తున్న 2 పట్టబడ్డారంట. గబగబా ఖడ్గం తీసుకుని వచ్చాడు. 2 కూడా కడుపులో పొడి చేశాడు. 2 చనిపోయారు. ఫినెహాసు చేసిన పని దేవునికి ఏమైందంట? ఇష్టమైనది. మోషే ఫినెహాసు జీవితాన్ని చూస్తున్నా ఒక మాట చెప్తున్నా, ఏంటిదంటే అతడు నిత్యము కూడా అతడే కానీ అతని సంతానమే కానీ నాకు యాజకులుగా ఉండాలి. హల్లెలూయా. నా మందిరములో వారు సేవ చేయాలి. ఎందువలనయా? ధైర్యవంతుడయ్యే ఫినెహాసు పాపము తన కంటబడినప్పుడు తన ఖడ్గం పట్టుకుని కడుపులో నుంచి పొడిస్తే 2 నుంచి ఖడ్గం బయటికి వచ్చింది. అటువంటి పాపముని ఆయన పరిహరించాడు. నేను ఓర్చుకోలేదు, నేను కోప్పడుతున్నానంటే ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడు. అందుకే రేపటి నుంచి ఆయనకి ఎప్పుడైనా సరే యాజక ధర్మం ఇవ్వాల్సిందే. యాజకుడిగా ఉండాలి. దేవుని మందిరంలో సేవ చేయడానికి అతడు నియమించబడాలి. అతడు నాకు ఇష్టడై ఉన్నాడు. దేవుడు కోరుకునేదాన్ని ధైర్యవంతుడు కావాలంట. ఎవరా ధైర్యవంతుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ఈ ఫినెహాసే ధైర్యవంతుడు. ఆ దినమున 24,000 మంది చంపేశారండి. పాపముని పరిహరించద్దు అని దేవుడు చెప్పాడు. కోపం వచ్చేసింది. ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు, చంపేశాడు అందరినీ. దేవుడు అప్పుడు నిదానంగా శాంతించాడు. దేవుని కోపం అప్పుడు నెమ్మదిపరచబడిందంట. అన్ని వేల మందిని చంపాడంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. వారి జీవితము, ఫినెహాసు జీవితంలో ధైర్యం ఉన్నది. నేను ఖడ్గం పట్టుకోకపోతే, దేవుడు ఖడ్గం పట్టుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడా మిగిలి ఉండరు. అందరు బట్టి దేవుని కోపానికి అడ్డు వచ్చయ్యా, నువ్వు వాగాలాగుండు, నీవు భూమి మీదకి వస్తే ప్రజలు ఎవరు బ్రతకగలరు అని ఈయనే ఖడ్గం చూసుకుని అందరినీ కూడా సంహరించేశాడంట. దేవుడి దగ్గర మన జీవితాలు
ధైర్యంగా ఉండాలి. దేనినైనా ఎదిరించడానికి, లోకానుసారమైనవి, లోక సందర్భమైనవి, లోకంలో అనేకమైన వ్యతిరేకమైనవి, లోకంలో దేవుని కోరుకోనివి, మన మీదుగా అనేక విధాలుగా బాధ పెడుతున్న వాటినన్నిటినీ కూడా ఎదిరించడానికి, దేవుడికి ఇష్టం లేని వాటిని ఎదిరించడానికి ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే అటువంటి ధైర్యం కలిగి ఉంటారో దేవుడు వారిని అనేక విధాలుగా బిరుదులు ఇస్తాడు, మంచి పేరుతో వారిని పిలుస్తాడు. ఫినెహాసు ధైర్యం చూపించాడు కాబట్టే యాజకుడుగా ఉండవయ్యా అంటున్నాడు. ఒక అర్హత ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు. దేవుడి దగ్గర మన ధైర్యం లేకపోతే మన జీవితంలో పిరికితనంగా ఉండటం వలన ఏమి లాభమని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో దేవునికి ఎవరు కావాలంటే ఈ పగటి కాల సమయంలో ఏం కావాలంట ఏమా ఏం కావాలంట ఏం కావాలంటే ఇప్పుడు దేవునికి చెప్పాలి అందరూ. ఏంటిది మన అంశం ఈరోజు? ఏం కావాలంట దేవునికి? మరి ఇందాక ఆరాధనలో సమర్పణ చేయండి అంటే ఒక్కళ్ళు నోరు తెరిచారా? మోగాలు నొచ్చున్నారే. నేను మట్టిలో చేరు వరకు లేదా నేను మహిమలో చేరు వరకు ఏం చేస్తా అంట? ఆరాధిస్తామయ్యా, సేవిస్తాం ప్రభువా, పూజిస్తామయ్యా అని నేను సమర్పణ చేసుకుంటే ఒక్కరన్నా నోరు తెరిచారండి? లేదైతే ధైర్యము అంటే 200 సంవత్సరాలు బతికేద్దామనే. అబ్బా ఏం చేద్దామని బతికి ఇప్పుడున్న వయసులోనేమో ప్రారాధన చేయలేకపోతున్నావు, దేవునితో ఒక సమర్పణ చేయలేవు. దేనికి ఆరాధన? సంతాపం చేయటానికా? శవం ఎదుర్కొంచుకుని దేనికండి ఆరాధన? దేనికి చేస్తున్నావు? నిలబడి ఎవరైనా చచ్చిపోయారా మందిరంలో? మళ్ళీ ఎవరి శవాన్ని పడుకోబెట్టాను నేను. మరి ఏంటిది అది? ఆరాధన అంటే ఏంటిది? సమర్పణ చేయలేవు, దేవుడితో మాట్లాడలేవు. ప్రభువా నిజంగా మేము ఆరాధన చేస్తూ ఉన్నాం, మట్టిలో చేరువారికైనా మహిమలో చేరువారికైనా ప్రభువా నిన్ను ఆరాధిస్తాం తప్ప మా స్వరములు ఎప్పుడు కూడా మేము మోగ చేసుకోం. ఈ నెల మొదటి దినం నుంచి 29వ వరకు ఎలా బతికావు నువ్వు? చెప్పు, ఎలా బతికావో చెప్పు. సరే దేవుణ్ణి వదిలేసాయి, బైబిల్ని వదిలేసి, అన్నీ వదిలేసాయి, ఎలా బతికావో చెప్పు. ఆహారం తిని బతికేసావా? మంచినీళ్ళు తాగి బతికావా? నువ్వు పనులు చేస్తున్నావు కదా, పనికి వెళ్ళి క్షేమంగా వాహనం మీద వస్తున్నావు కదా, ఎలాగ రాగలిగావు? మరి ఏంటమ్మా మోగోళ్ళ కూర్చుంటారు ఆరాధనలో? అవమానం అండి. నీకు అవమానమే, దేవునికి నిన్ను బట్టి ఆయనకి అవమానమే. ధైర్యం లేదా? దేవుడు అంటున్నాడు కదా, ధైర్యవంతులు కావాలి, నాకు ధైర్యం ఉండాలి. ప్రభువా నేను మట్టిలోకి వెళ్ళే వరకు, మహిమలో చేరు వరకు ప్రభువా నిన్ను అసలు విడిచిపెట్టను, నీ పాద సన్నిధి విడిచిపెట్టను. ఎవరైనా అంటారేమోనని చెప్పి కొన్ని క్షణాల పాటు అలా మౌనంగా ఉన్నా. ఎబ్బే ఒక స్వరం లేదు, ఒక మాట లేదు, ఏమి లేదు. పెద్ద సంతాప సభ అయిపోయింది ఈ మందిరంలో. దేవుడికి అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటి తెలుసా? ఆరాధన అండి. కొన్ని సంఘాల్లో 45 నిమిషాలు, గంట సేపు ఆరాధనలు లేనవైపోతున్నారు. నాకు మాత్రం ఎవరున్నారు సహకరించారు? నేను బాగుకోవటమే, నేను పాడుకోవటమే, అంతే తప్ప ఏముంది అక్కడ? అందరూ ఆసక్తి కలిగి ఏకస్వరముతో, ఏకకంఠముతో ఆరాధన చేస్తూ, మీలో ఆసక్తి ఉంటే నేను ఇంకా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటా. లేదండి మేము ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నామంటే నేను మాత్రం ఏ చేయగలుగుతాం? గుర్తుపెట్టుకొని మరలా పద్దాకులు చెప్పించుకోవద్దు. దేవునికి ధైర్యవంతులు కావాలి, ఆరాధన చేసే ధైర్యవంతులు కావాలి, ధైర్యముగా దేవుని స్తుతించేవారు కావాలి, ధైర్యముగా స్వరములు తెరిచి ప్రార్థించేవారు కావాలి. మీరు ఆరాధించేది నన్ను కాదు, నా కుటుంబాన్ని కాదు, లేకపోతే బలిపీఠమును కాదు, సింహాసనం మీద ఆసీనుడైన యెహోవాను ఆరాధిస్తున్నావు. ఇటువంటి విధంగా ఆరాధన చేయకోకుండా వారమంతా దేవుడు కాపాడాలంటే తప్పదు. ఆయన కాపాడుతాడు, ఆయన బాధ్యత. నువ్వు ఆరాధించకపోయినా తప్పదు. నీవు గతి తప్పావు కదా, దారి తొలగిపోయావు అంటే దేవుడు కూడా దారి తొలగిపోతే నీకు ఆయనకి ఏముందండి వ్యత్యాసము?
అయినా సరే మనం ఎలాగ జీవించున్నాం, ఎలాగున్నా కొన్నిసార్లు దేవుడు ఏదో విధంగా మనం చూసి చూడనట్లుగా వారమంతా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అలా అని చెప్పి నువ్వు అశ్రద్ధ కలిగి దేవుడి దగ్గర ఉండవద్దు, అనాలోచన కలిగి దేవుడి దగ్గర ఉండొద్దు. మనమే మన జీవితాలు ధైర్యము కలిగి దేవుడిని ఆరాధించేవారు ఉంటేనే అది దేవుడి దగ్గర విలువైనది. ఒకవేళ ఆరాధనలో మన జీవితాలు కానీ ధైర్యం లేకుండా, ఈ లోకంలో ధైర్యం లేకుండా, ప్రజల దగ్గర మన ధైర్యం లేకుండా, శత్రువుల దగ్గర ధైర్యం లేకుండా, మన మీదకి వస్తున్న పరిస్థితులు బట్టి ధైర్యం లేకుండా మన పిరికివారు కొట్టి ఏంటి పరిస్థితి తెలుసా? ఆఖరి మాట చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. పిరికివారును చాలు. మన అంశం ఏంటిది? ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ఏమొస్తుంది? పిరికితనము. పిరికివారును వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? కిందకు వచ్చిండు. ఆఖరి లైన్లో ఉంది, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందేదురు, ఇది రెండవ మరణము. ధైర్యం లేకపోతే తప్పనిసరిగా అగ్నిగుండములో పడేస్తాడు. అగ్నిగుండములో మనం పడవేయబడితే ఎండి చాప ఏగిపోయినట్టు ఏగిపోవటమే. ప్రభువా, నా నాలుక మీద నీటి చొక్క వేయి అంటే ఏటిదయ్యే నీటి చొక్క వేసేది? చక్కగా 3 ఏసీలు వేసి చల్లగా లోపల కూర్చోబెట్టి ఆరాధన చేయమన్నప్పుడు నోరు తెరిచావు నువ్వు? నాతో ఏ దినమని నువ్వు మాట్లాడావా? ఎప్పుడన్నా నీ స్వరం నాకు వినిపించావా? మరి అగ్నిగుండంలో నుండి నీటి చొక్క వేయన్న రక్షించయ్యంటే ఏ విధంగా అడగగలుగుతున్నావు? ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావు? ఏ రోజున నువ్వు ఆరాధించలేకపోయావు, గణపరచలేకపోయావు, కీర్తించలేకపోయావు, నా సన్నిధిలో నీ జీవితాలు గడపలేకపోయావు? అటువంటి సమయంలో అయ్యా మగ్గిపోతున్నానంటే ఇక చేసేదేం లేదండి. ఈ దినము నాది. ఆ దినమున ఎవరు కూడా తప్పించుకోనలేరు, దాగి ఉండలేరంట. దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీ కాలం అయిపోయింది. 60 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇచ్చాను. 60 సంవత్సరాలు వ్యర్థంగా గడిపేసావు, ఇష్టానుసారంగా ఆరాధించలేకపోయావు, కీర్తించలేకపోయావు. ఆరాధించే ధైర్యం కూడా లేదా నీకు? అటువంటి సమయంలో మనం దేవుడిని ఎలా అడుగుతావు? అయ్యా రక్షించండి, కాపాడనండి. కాబట్టి దేవుడి మాటలు వింటున్న మనము పగటి కాల సేవలు మనం నేర్చుకున్నది ధైర్యము కావాలి. దేవునికి ధైర్యవంతులైన ప్రజలు కావాలి, ధైర్యం కలిగిన భక్తి పరులు కావాలి. ఆయనను గురించి నిలబడి సువార్త చెప్పి ఎవరైతే కీర్తిస్తూ ఘనపరుస్తుంటారో అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నిశ్చయముగా నీవు ధైర్యం లేకపోతే ఈ ధర్మం నుంచి దేవుని కొరకు ధైర్యం తెచ్చుకో, నిలబడు, పిరికితనాన్ని తొలగించు. దేవుని కోసం ఉంటే ఆయన కూడా నీ కోసం అండి పరమ కానానికి మీలాంటి ధైర్యవంతులందరూ తీసుకువెళ్ళబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు బట్టి దీవించునగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ నువ్వు పిరికితనముగా ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకో. మా కాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు మా కాళ్ళ మీద ఉండి, ఇది ప్రార్థన సమయం, మా కాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నీవు ఇంతవరకు నీవు మాట్లాడవయ్యా. పిరికి వారిని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా వెళ్ళిపోవాలంటే మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. మెత్తని గుండె కలిగిన వారు ఇశ్రాయేలు ప్రజలారు, మీరు ఎవరునంటే వెనక్కి వెళ్ళిపోండి, మిమ్మల్ని బట్టి మరొక వ్యక్తులకు అభ్యంతరం కలిగించవద్దు అంటున్నాడు. కాబట్టి నీవు కూడా దేవుడి మాటలు విన్నావు. ఏ విషయంలో అయినా అసలు భయపడుతున్నావా? వణికిపోతున్నావా? నీ జీవితంలో అధైర్యం ఉన్నదా? దేవునికి తెలియపరచు. దేవుడే ఇప్పుడు దాకా మాట్లాడి ఉన్నాడు. ఏ విషయమైనా బలహీనతలే కానీ, అనారోగ్యమే కానీ, నీ జీవితంలో పీడిస్తున్నా, నీ జీవితంలో బాధ పెడుతున్నా, నీ జీవితంలో ఏ కుటుంబ సమస్యలైనా సరే, ఎటువంటి వ్యక్తిగత సమస్యలైనా సరే, ఏదైనా సరే భయపడుతున్నావా? ఇది నా జీవితాన్ని ఏం చేస్తుందో, నా జీవితం ఏమైపోతుందో, నా జీవితం ఈ లోకంలో ఏమి లేకుండా ముగించబడుతుందేమో, నా జీవితం కలవరపడుతున్నానని ఏవైనా అనుకుంటే దేవునికి తెలియపరచు. ప్రభువా
ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థనలు నీవు ఆలకించండి అయ్యా. ఎవరైతే అధైర్యంతో నీ సన్నిధిలో ఉన్నారో, నీ పాదాల దగ్గర నుండి మొరబెడుతున్నారో, ఎవరైతే ప్రభువా నిన్ను వేడుకుంటున్నారో, ఈ సమయంలో ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించి సంఘంలో ఉన్న వారికి ధైర్యము కలిగించండి ప్రభా. పిరిగితనమును తొలగించండి ప్రభా. అధైర్యమును తొలగించండి ప్రభా. అవిశ్వాసమును తొలగించండి ప్రభా. మెత్తని గుండెలు తొలగించండి. నీ కొరకై ధైర్యవంతులుగా నిలబడాలయ్యా. ఈ దినం నుంచి నీ కొరకే ప్రభా ధైర్యంతో వారి జీవితాలు కొనసాగించాలి ప్రభా. లోకమును చూసి వారు భయపడకూడదు, శత్రువులు చూసి భయపడకూడదు, రోగాలను చూసి భయపడకూడదు, వారి జీవితంలో మరణ పడకల మీద ఉన్న భయపడకూడదు. దేనికైనా సరే దేవుడు కోరుకునేది నాకు ధైర్యవంతులే కావాలి. అట్టి విధంగా దేవుడితో నువ్వు మాట్లాడి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నిశ్చయముగా నీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇటువంటి మాటలు మనందరి జీవితంలో నాటబడి ఫలభరితకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలించున్నట్లు ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చేయాలి ప్రార్థన.